తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ భవన్ కూడా ఒక పండుగ వాతావరణాన్ని నెలకొంది. తెలంగాణ గర్వించదగ్గ నాయకుడు, తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే నాయకుడు కేసీఆర్ అన్నట్టుగా చెప్పవచ్చు. తెలంగాణ ఎన్ని తరాలుగా తెలంగాణ పేరు ఉంటుందో ఆ చరిత్రలో పేరుంటుంది కేసీఆర్ పేరు. తెలంగాణ చరిత్ర వింటేనే కేసీఆర్ పేరు ముందు వరుసలో ఉండే పరిస్థితి ఆయన తీసుకొచ్చిండు. సిద్దిపేట జిల్లా చింతమడకలోనే జన్మించిన కేసీఆర్ తను రాజకీయాల్లో మరి తెలంగాణ సాధనకై తను చేసిన కృషి అంతా ఇంత కాదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇటు కేంద్ర గవర్నమెంట్లను కూడా తనదైన శైలితో తను ఎదుర్కొన్న రాజకీయ ఒత్తిడులను కూడా పక్కన పెట్టి తెలంగాణ సాధన కోసము తను పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి. అటు కొండా లక్ష్మణ్ బాబూజీ కావచ్చు, ఇటు ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చే దిశగా ముందు నడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేసీఆర్ పేరు అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి కేసీఆర్ గారి పుట్టినరోజు 72వ పుట్టినరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ కూడా ఒక పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. 1969 సంవత్సరం నుండి తెలంగాణ పోరాటానికై చేసిన కృషి అంతా ఇంత కాదని కూడా చెప్పుకోవచ్చు. అమరవీరుల యొక్క ఆశయాలను నెరవేర్చడానికి తను తెలంగాణ మరియు తెలంగాణలో అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన వ్యక్తి మనం కేసీఆర్ కూడా అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి అయితే నేతలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఇక్కడికి కూడా చాలా మంది కూడా చేరుకున్న నేపథ్యం కనబడతా ఉంది. మనం చూడొచ్చు బీఆర్ఎస్ భవన్ కూడా మొత్తం కూడా అక్కడ ఫ్లెక్సీలమయంతో ఒక పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. కల్వకుంట్ల రాఘవరావు, కల్వకుంట్ల వెంకటమ్మ జన్మానం 9వ సంతానం అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 11 మంది సంతానము వెంకటమ్మకి, దాంట్లో కేసీఆర్ 9వ వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి అంటే వాళ్ళ తల్లి గురించి కూడా కేసీఆర్ అనేక సందర్భంలో మాట్లాడినప్పుడు కూడా కొంత భావోద్వేగానికి అవుతాడు. ఎందుకంటే వాళ్ళ తల్లి ఒక గృహిణిగా ఉండి 11 మంది పిల్లలని క్రమశిక్షణతో పెంచిన విధానాన్ని గుర్తు చేసుకొని ఒక మహిళ అంటే దేశానికి ఆదిశక్తి, మా తల్లి ఒక మహిళగా మమ్మల్ని పెంచిన తీరును కూడా తన ఎమోషనల్ అయిన తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి తెలంగాణ చరిత్రలో ఎవరన్నా తెలంగాణ గురించి కావచ్చు, తెలంగాణ పోరాట వీరుల గురించి కావచ్చు మనం చెప్పుకోవాలి అంటే తెలంగాణ బలిదానమైన అమరవీరులు తర్వాత కేసీఆర్ పేరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 1200 మంది బలిదానం తర్వాత మరి తెలంగాణ రావడం అయితే జరిగింది. వచ్చిన తెలంగాణని ఎట్లా మరి శిఖరాలకి ఎక్కించాలని తన యొక్క ఆలోచనతోని ఇప్పటికీ తెలంగాణ అంటేనే భారతదేశంలో అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. దాదాపుగా 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి శూన్యంగా ఉన్న తెలంగాణని శిఖరాల్లోకి ఎక్కించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్ర సంబంధించిన పాలకుల యొక్క ఒత్తిడులకి లొంగకుండా, అటు కేంద్ర ప్రభుత్వాల ఒత్తిడికి లొంగకుండా తెలంగాణ సాధనకై తను పోరాటం చేసి తెలంగాణ తేవడమా కేసీఆర్ సావడం అనే నినాదంతో తను నిరాహార దీక్ష పట్టి, నిరాహార దీక్షతో పాటు తెలంగాణలో ఉన్న యువతని చైతన్యవంతులు చేశారని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అనేక కోణాలకి కుట్రలకి బలి అయిన తెలంగాణని, మరి శూన్యంగా ఉన్న తెలంగాణని ఒక శిఖరంగా మార్చింది కేసీఆర్ అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఒక రాయిగా ఉన్న తెలంగాణని తాను ఒక శిల్పి అయి తెలంగాణని తీర్చిదిద్ది తెలంగాణను భవిష్యత్తుని తెలంగాణకున్న అనేక విధాల ఆపర్చునిటీలు అన్ని యూటిలైజ్ చేసుకొని ఈ రోజున తెలంగాణని ఘన శిఖరాలకి ఎత్తిన నేత కేసీఆర్ అని కూడా చెప్పుకోవచ్చు. అనేక ఒత్తిళ్ళు వచ్చిన, అనేక విధాలుగా ఆంధ్ర పాలకులు తన పైన ఒత్తిడి తీసుకొచ్చిన, అటు చంద్రబాబు నాయుడు అనేక కుట్రలు చేసిన, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అనేక కుట్రలు చేసినా కానీ తెలంగాణ తేవడంలో తను సక్సెస్ అయ్యాడని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమకారులతో నడిచి తెలంగాణ ఉద్యమకారులను చైతన్యవంతం చేసి తను ముందు వరుసలో ఉండి మిగతా వాళ్ళందరినీ కూడా తను ఒక ఆలోచనతో చైతన్యవంతులు చేసి తెలంగాణ తేవడంలో వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాల పాటు సీఎం హోదాలో ఉంటూ చక్కగా తెలంగాణ పరిపాలించిన కూడా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రావడంతో పాటు తెలంగాణలో ఉన్న అనేక మంది కూడా విమర్శించారు. తెలంగాణ వస్తే మీకు ఖచ్చితంగా ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కూడా విమర్శించారు. తెలంగాణలో
భూముల విలువ ఉండదు, తెలంగాణను పరిపాలించే విధానం మీకు తెలియదు, మీకు వెళ్ళిపోతే మొత్తం ఇక్కడ ఉన్న జాబ్లు కావచ్చు లేకుంటే ఇక్కడ ఉన్న కంపెనీలు కావచ్చు మా ఆంధ్రాకి తీసుకెళ్తామని చాలా మంది హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఏది ఏమైనా కానీ మా నిధులు మా నియామకాలు మావి అంటూ ఏదైతే తెలంగాణ స్వరాష్ట్రానికి తను కొట్లాడి చేసిన కష్టము అంత ఇంత కాదని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజు తన యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్ కి బీఆర్ఎస్ భవన్ ఒక దేవాలయంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా మంది కూడా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ నినాదమే వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు తన యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నలుమూలలో కూడా సెలబ్రేషన్ చేయాలని కూడా బీఆర్ఎస్ నేతలు ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది. మరోసారి కూడా మనం తెలుగు 360 తరపున కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు.